శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ముక్తా విద్రుమహే మనీలధవళఛాయై ముఖైస్తీక్ష్ణైః యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశగసా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందగళాం హస్తైర్వహంతీం భజే. అమృత కలశం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో ఆ నెలకి ఆ పేరు రావడానికి కారణమైనటువంటి పూర్ణిమ నాడు చాలా విశేషమైనటువంటి వేడుకలు జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం. దక్షిణ దేశంలో ఈ పండుగని ఉపాకర్మ అంటారు. జంధ్యాల పూర్ణిమ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతి సంవత్సరం ఈనాడు యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు యజ్ఞోపవీతం మార్చుకోకూడదు. చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకంటే శరీరానికి వస్త్రం ఎట్లాగో మనసుకి ఆత్మకి రక్షణ కల్పించేటటువంటిది యజ్ఞోపవీతం. అటువంటి దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకోవడం అన్నది పద్ధతి కాదు. కొన్నిసార్లు మైలపడినప్పుడో శవాన్ని మోసిన సందర్భంలోనూ అప్పుడు తప్పనిసరిగా మార్చుకుంటారు. లేకపోతే ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ నాడు ఈ యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం ఉంది. అదే కొత్తగా ఉపనయనమైనటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళు ముంజ అంటారు. అంటే దానికి చిన్న యజ్ఞోపవీతం వేసి దానికి ఒక జింక తోలు చిన్న ముక్క దానికి పెట్టి ఉంచుతారు. దానిని తీసి ఎప్పుడూ వేసుకునేటటువంటి సాధారణమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ఆనాడు వేయటం జరుగుతుంది. అందువల్ల దీన్ని ఉపాకర్మ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఎవరింట్లో అయితే కొత్తగా ఉపనయనమైనటువంటి వటువులు ఉంటారో వాళ్ళు దీన్ని చాలా సంప్రదాయబద్ధంగా ఒక పద్ధతిలో నిర్వర్తించడం జరుగుతుంది. లేనటువంటి వాళ్ళు మామూలుగా యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యం ఉంది అంటే అసలు ఈ నెల పేరు ఏమిటి? శ్రావణ మాసం. శ్రావణ మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? శ్రవణ నక్షత్రం ఉండడం వల్ల. శ్రవణం అంటే వినికిడి, వినటం అని అర్థం. వినటానికి ప్రాధాన్యం ఉంది. ఏమిటి వినటానికి ప్రాధాన్యం? ఒకప్పుడు ఈ దేశంలో చదువులన్నీ కూడా గురువుగారు నోటితో చెప్తూ ఉంటే శిష్యులందరూ చెవులతో విని నేర్చుకునేవారు. పుస్తకాలు ఉండేవి కాదు. కంటితో చూసేటటువంటి అవసరం ఉండేది కాదు. ఆ రోజుల్లో చదువంతా మస్తకగతం అంటే బుర్రలో ఉండేది. తర్వాత రోజుల్లో పుస్తకగతం, అచ్చు యంత్రాలు వచ్చిన తర్వాత పుస్తకాల్లో. ఈ రోజుల్లో ఏమైందండి? పుస్తకగతం కాకుండా హస్తగతం అయింది. అంటే చేతిలో ఉన్నటువంటి చిన్న చిన్న యంత్రాల్లో చూసి చెప్తామంటున్నారు. 2 రెళ్ళు ఎంత అంటే ఉండు అని చెప్పి మీటలు నొక్కి చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. మస్తకగతం నుంచి పుస్తకగతమై హస్తగతమైపోయినటువంటిది చదువు. అందువల్ల విని నేర్చుకోవడం అనేది మనకి ఈ రోజుల్లో మర్చిపోయాం. చదువంతా వినికిడి వల్ల మాత్రమే వచ్చేది. శ్రవణానికి ప్రాధాన్యం ఉన్నటువంటి నెల శ్రావణ మాసం. ఈ నెలలో ఎక్కువగా వానలు ఉంటాయి గనక పొలంలో పనిచేసే వాళ్ళు ఏదైనా ఉంటే అది కూడా కొద్ది కొద్దిగా పెడతారు. ప్రతిరోజు పొలానికి వెళ్ళి పనిచేసే పద్ధతి కూడా ఉండదు. నాట్లు అయిపోయి ఉంటాయి. ఏదో నీళ్లు పెట్టాలో, నీళ్లు ఎక్కువైతే తీయాలో అన్న వాటికి వెళ్ళడమే తప్ప పెద్దగా ఉండదు. మిగిలినటువంటి సమయం అంతా ఇంటి పట్టున కదలకుండా కూర్చుని చదువుకోవటం. ఇంతకుముందు వేదాధ్యయనం పూర్తయినటువంటి వాళ్ళు మననం చేసుకుంటూ ఉంటారు. లేదా కొత్తగా ఉపనయనమైనటువంటి వాళ్ళు గురువుగారి దగ్గరికి చదువుకోవడానికి వెళ్ళి చదువు మీద దృష్టి కేంద్రీకరించేటటువంటి కాలం. అందువల్ల ఈ నెల శ్రావణ మాసంగా మనకి చెప్పడం జరిగింది. ఇది ప్రధానం. అయితే కాలగర్భంలో గురువుగారు నోటితో చెప్తూ ఉంటే శిష్యులు చెవులతో విని బుర్రల్లో దాచుకునేటటువంటి పద్ధతి కాలగర్భంలో కలిసిపోయింది గనక దీనికి ప్రాధాన్యం ఈనాడు మనకి శ్రావణ మాసాన్ని అనే పేరుకున్నటువంటి ప్రాధాన్యం నెమ్మది నెమ్మదిగా అంతరించిపోవడం జరిగింది. అది ఆ రోజుల్లో అంటే ఒకప్పటి మాట. ఈ ఉపనయనం అనేది అక్షరాభ్యాసంగా ఉన్న రోజుల్లో గురువుగారు
పిల్లవాడిని ఇంటికి తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు చూపించి మళ్ళీ ఉపాకర్మ అయిన తర్వాత తనతో తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అంటే గురుకులాల్లో చదువుకోవడానికి వెళ్ళే రోజులు. ఈ విద్యా వ్యవస్థ మారిపోయింది, విధానము మారిపోయింది. అందువల్ల ఈ శ్రవణం అంటే వినటం, వేదాధ్యయనం అనే అర్థం కనుమరుగైపోయింది. అలాగే యజ్ఞోపవీతాలు మార్చుకోవడం అన్నది కూడా సర్వసామాన్యంగా కనపట్టల్లా. ఒకప్పుడు సర్వసామాన్యంగా ఉండేది, ఇప్పుడు అరుదుగా కనపడుతున్నటువంటి విషయం. అందుకే దీనికి జంధ్యాల పూర్ణిమ అనేటటువంటి పేరు కూడా రాను రాను పక్కకి వెళ్ళిపోయి ఇవాళ మనకి శ్రావణ పూర్ణిమ అంటే ఒకప్పుడు దక్షిణ దేశంలో అంతగా అలవాటులో లేనటువంటి కొత్త పదం మనం వింటున్నాం. ఏమిటంటే రక్షాబంధనం లేదా రాఖీ పూర్ణిమ అన్నటువంటి పేరుతో వింటున్నాం. ఈ రక్ష అన్నదాన్ని అది ఉత్తర దేశంలో ఉన్న భాషల్లో, ఔత్తరాహిక భాషల్లో రక్ష అన్నది రాఖీగా మారిపోయింది. ఇది ఎప్పటి నుంచి వచ్చింది అంటే ఎప్పుడో చాలా కాలంగా ఉందట. ఎప్పటిదది? త్రేతాయుగానికన్నా ముందుంది, కృతయుగం నాటి మాట. బలిచక్రవర్తి చాలా గొప్ప విష్ణు భక్తుడు, ప్రహ్లాదునికి మనుమడు కదా. ఇంత విష్ణు భక్తుడు అతడి భక్తికి మెచ్చుకుని విష్ణువు అతడి కోరిక మేరకు అతడి రాజ్యానికి కాపలాదారుగా ఉండిపోయాట, రక్షణ చేయడానికి. వైకుంఠంలో ఉండాల్సినటువంటి విష్ణువు బలిచక్రవర్తి దగ్గర ఉండిపోయేటప్పటికీ మరి వైకుంఠంలో ఉన్న వాళ్ళందరికీ బాధ కలుగుతుంది. లక్ష్మీదేవి మాట చెప్పనే అక్కర్లేదు. అప్పుడు లక్ష్మి బలిచక్రవర్తికి చేతికి రక్ష కడుతూ అన్నదట, ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేత్వామసి బధ్నామి రక్షే మాచల మాచల. ఇప్పుడు కూడా రక్షాబంధనం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని చదువుతూనే చేతికి రక్ష కట్టడం అన్నది సంప్రదాయంగా వస్తూ ఉన్నది. అందుకే బలిచక్రవర్తి నుండి ఆరంభమైనటువంటిది గనక దీనికి బలేవా అనేటటువంటి పేరు కూడా ఉత్తర దేశంలో బాగా వ్యాప్తిలో ఉంది. ఇది ఉత్తర దేశంలో చాలా వ్యాప్తిలో ఉన్నటువంటి పండుగ. ఇప్పుడిప్పుడు దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఈ రక్షాబంధనం అనేటటువంటి కార్యక్రమాన్ని బాగా నిర్వర్తించటం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవి చరిత్రలో ఈ రక్షాబంధనం చరిత్రగతినే మార్చినటువంటి సంఘటనలు మనకు కనపడుతూ ఉంటాయి. రాణి కర్ణావతి తన భర్త గతించిన తరువాత గుజరాత్ను పరిపాలిస్తున్నటువంటి బహదూర్ షా తన మీద దండెత్తుతాడు అనేటటువంటి భయంతో హుమాయూన్ చక్రవర్తికి ఈ రక్ష పంపించిందట. ఆయన కూడా ఇక్కడి సంప్రదాయం తెలిసినటువంటి వాడు గనక ఆమెను తన సోదరిగా భావించి ఆవిడికి రక్షణ కల్పించాడు అని మనకి చరిత్రలో ఒక అంశం తెలుస్తోంది. అదేవిధంగా అలెగ్జాండర్ మన దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు పురుషోత్తముడి ప్రతాపాన్ని చూసి ఇక్కడి సంప్రదాయం తెలుసుకున్నటువంటి అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడికి రక్ష పంపించిందట. దానితో ఆమెను సోదరిగా భావించి అలెగ్జాండర్ని చంపడానికి అవకాశం వచ్చి కూడా పురుషోత్తముడు వదిలిపెట్టాడు అని చరిత్ర మనకి తెలియచెప్తూ ఉంది. దీనికి పురాణాల్లో కూడా కొన్ని ఆధారాలు కనపడుతూ ఉన్నాయి. మనకి ఈ వృత్రాసురుడితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడికి బలం తగ్గిపోయింది అని గమనించినటువంటి బృహస్పతి శచీదేవితో ఇంద్రుడికి రక్ష కట్టమని చెప్పాడు. అంటే సోదరుడికి కట్టడమే కాదు, భార్యాభర్తలు కూడా ఒకరికొకరు రక్ష కట్టుకునేటటువంటి సంప్రదాయం మనకి కనపడుతూ ఉంది. ద్రౌపది కృష్ణుడికి రక్షాబంధనం చేసింది అని మనకి పురాణాల్లో కనపడుతోంది, కొన్ని పురాణాల్లో. అలాగే యుద్ధానికి వెడుతూ ఉన్నప్పుడు కుంతీదేవి అభిమన్యుడికి కట్టింది. అంటే క్షేమంగా ఉండాలి, రక్షణ కలగాలి అనేటటువంటి ఆశతో. తమ రక్షణని వాళ్ళు ఆశించారు గనక వాళ్ళు కోరినటువంటి కోరికలు వీళ్ళు తీర్చటం అన్నది ఉంది. అలాగే యముడు వీరిద్దరూ కూడా సోదర సోదరి ప్రేమకి ప్రతీకలు. అలాగే భగినీ హస్త భోజనం కూడా వీళ్ళిద్దరి కారణంగానే లోకంలో వ్యాప్తమైంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ రకంగా అయితే సోదరుడు సోదరిని ఆదరించేటటువంటి పద్ధతి అక్కడ భగినీ హస్త భోజనంలో ఉంటే, ఇక్కడ
సోదరి వెళ్ళి సోదరుడి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ రక్ష కట్టే పద్ధతి ఉంది. యమున వెళ్ళి యముడికి కట్టి అతడి క్షేమాన్ని ఆశించినప్పుడు నీకేం కావాలి అని అడిగితే, లోకంలో ఎవరైతే తమ సోదరుల పట్ల ప్రేమను ప్రకటిస్తారో అటువంటి వారందరికీ కూడా క్షేమం ఉండేటట్టుగా, తన అక్క చెల్లెళ్ళు తమకి రక్ష కట్టినటువంటి వారందరూ ఎక్కువ కాలం క్షేమంగా ఉండేటట్లుగా వరమియ్యమని చెప్పి ఆవిడ అడిగిందని మనకి పురాణ గాథలు తెలియచెప్తూ ఉన్నాయి. ఇలా చరిత్రలో కానీ పురాణాల్లో కానీ ఒకరి యొక్క యోగక్షేమాలని మరొకరు ఆశించి రక్ష కట్టుకోవడం అనేది సంప్రదాయంగా వస్తుంది. అంతేకాకుండా ఈ రక్షాబంధనం అన్నది చాలామంది ఒకరికొకరు స్త్రీ పురుష వివక్ష లేకుండా కట్టుకుంటూ ఉంటారు. ఆడపిల్లలు తమ సోదరులకు కట్టేటప్పుడు నూలుపోగు కానీ పట్టుపోగు కానీ తీసుకుని దానికి ఏదన్నా తలతల మెరిసేటటువంటి దాన్ని ఒకటి పెట్టి చేతులకు కట్టే పద్ధతి ఉంటే, ఈమె ఏమీ లేకుండానే మామూలుగా ఉన్నటువంటి ఒక పట్టుదారం స్నేహితులు కూడా ఒకరి చేతికొకరు కట్టుకుని నీ యోగక్షేమాలు నేను చూస్తూ ఉంటాను, నీ క్షేమం నాకు చాలా కావాలి, నువ్వు బాగుండడమే నేను కోరుకునేది అని చెప్పే పద్ధతి ఉంది. ఇలా ఒకళ్ళకొకళ్ళు రక్షాబంధనం చేసుకోవడం మనకి ఈనాడు కూడా లోకంలో ఈనాడు బాగా వ్యాప్తిలో ఉన్నటువంటిది. అయితే ఎక్కువగా ఈ రక్షాబంధనం అన్నది అన్నా చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి ప్రేమ ప్రకటనగానే ఉత్తర దేశంలో చాలా బాగా వ్యాప్తిలో ఉంది. ఇప్పుడిప్పుడు తెలుగు వాళ్ళు కూడా బాగా అనుసరిస్తున్నారు అనుకోండి. అమ్మాయిలు వీలైనంత వరకు సోదరుల ఇళ్ళకి వెళ్ళి లేక వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తూర్పు ముఖంగా పీట వేసి, అంటే ఒక కుర్చీ కానీ ఆసనం కానీ వేసి వాళ్ళని కూర్చోబెట్టి వారి ముఖాన కుంకుమ అలది. ఇది మన సంప్రదాయం అండి. కుంకుమ ధరించటం అన్నది స్త్రీ పురుషులు అందరూ చేయవలసినటువంటి విధి. సనాతన ధర్మం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వారు, భగవంతుడి పట్ల నమ్మకం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా చేసేటటువంటి పని ఏమిటయ్యా అంటే ముఖాన కుంకుమ పెట్టుకోవడం. బొట్టు పెట్టుకోవడం అన్నది నేను భారతీయుణ్ణి, సనాతన ధర్మం పట్ల నమ్మకం కలిగినటువంటి వాణ్ణి, భగవంతుడి పైన విశ్వాసం ఉన్నవాణ్ణి అని సూచిస్తుంది. కనుక ప్రతి శుభకార్యంలోనూ తాను కుంకుమ ధరించటమే కాదు, తనని ఆదరించేటటువంటి వారు కూడా ముఖాన కుంకుమ పెట్టడం అన్నది సంప్రదాయం. సోదరి సోదరుడికి ముఖాన కుంకుమ అలది కుంకుమ పెట్టి గంధము మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాలు ఇచ్చి అటుపైన దృష్టి దోషం పోయేటట్టుగా హారతి ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. హారతి ఇచ్చి అతడికి తీపి తినిపించటం ఉంది. తన సోదరి తన క్షేమాన్ని కాంక్షించి తాను చక్కగా ఉండాలి అని కోరుకుని తనకిటువంటి తిలకధారణం, మంగళహారతి అనేటటువంటి కార్యక్రమాలు నిర్వర్తించింది గనక సోదరికి వరాలు ఇస్తాడు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, రక్ష కట్టినటువంటి రాఖీ అంటున్నాం కదా ఈ రోజుల్లో. రాఖీ కట్టినటువంటి అందరికీ కూడా ఏదో ఒక కానుక, ఎంతో కొంత చిన్నదో పెద్దదో కానుక ఇవ్వడం అన్నది మనకి సంప్రదాయంగా ఉంది. అంటే పూర్వకాలం అయినట్టయితే వేలంబెర్రిగా చేసేవారు కాదు, తమ సోదరులకి సోదరుడుగా తాను భావించుకుంటున్నటువంటి వారికి చేయడమే ఉండేది గనక వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం, బహుమానాలు ఇవ్వడం మొదలైనటువంటివన్నీ మనకి సంప్రదాయంగా కనపడుతూ ఉన్నాయి. ఈ రక్షాబంధనం అన్నది తప్పనిసరిగా ఉత్తర దేశంలో వాళ్ళందరూ చేస్తారు. రెండు ఒకదానికొకటి బొమ్మ వరుసలాగా ఉంటాయి. ఒకటేమో భగినీ హస్తభోజనం, రెండవదేమో రక్షాబంధనం. ఇది సోదరి యొక్క క్షేమాన్ని కాంక్షించి భగినీ హస్తభోజనం నాడు సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేయడం ఉంటే, ఇక్కడ సోదరి అన్నగారి క్షేమాన్ని కోరి అతడికి రక్ష కట్టడం అన్నది కనపడుతూ ఉన్నది. అంటే పురాణాలలో మనకి అన్నదమ్ముల మధ్య మాత్రమే కాక ఎవరైనా ఇంకొకరి క్షేమం కోరుకున్న వాళ్ళందరూ రక్ష కట్టడం ఉంటే సోదరులకు మాత్రమే పరిమితంగా ఉంది. ఇది వేడుకగా చేసుకునే వాళ్ళు అట్లా చేస్తే, ఒకరి క్షేమాన్ని ఒకరు కాంక్షించే వాళ్ళందరూ ఒకరికొకరు రక్ష కట్టుకోవడం ఉంది. ఈ శ్రావణ పూర్ణిమనే
ఇటు బలేవా అని, రక్షాబంధనమని, జంఝాల పూర్ణిమని, ఉపాకర్మ చేసుకునేటటువంటి రోజని చెప్పడమే కాకుండా ఇది హయగ్రీవ జయంతిగా కూడా పరిగణించబడుతూ ఉంది. హయగ్రీవుడు విష్ణువు యొక్క ఒకానొక రూపము. హయం అంటే గుర్రం, గుర్రపు ముఖం కలిగినటువంటి విష్ణుమూర్తి యొక్క రూపమే. ఇదే సమస్తమైనటువంటి విద్యలను ఇచ్చేటటువంటి విష్ణువు యొక్క రూపంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైతే హయగ్రీవ ఉపాసన చేస్తారో వారికి సమస్తమైనటువంటి విద్యలు రావటమే కాదండి, వారి వంశంలో 7 తరాల వాళ్ళు తెలివిగా ఉండి విద్యలని సునాయాసంగా పొందగలిగిన అర్హత కలిగిన వారు అవుతారట హయగ్రీవ ఉపాసన చేస్తే. ఈ హయగ్రీవుడు అంటే గుర్రముఖం కలిగినటువంటి విష్ణుమూర్తి. దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు మనకి భాగవతంలోనూ ఇతర పురాణాల్లోనూ కూడా కనపడుతూ ఉంటాయి. హయగ్రీవుడు అనే పేరున్నటువంటి ఒకానొక రాక్షసుడు వరాలు పొందాడట. రాక్షసులకి ఉన్న పని ఏమిటండి? తపస్సు చేయడం, వరం ఏం కావాలంటే చావు లేకుండా అడుగుతారు. ప్రకృతి విరుద్ధం ఇది, చావు లేకుండా ఉండడం అన్నది. ఎందుకంటే బ్రహ్మగారు సృష్టించబడ్డ ప్రతి వాళ్ళు కూడా మరణం లేకుండా ఇక్కడే ఉంటే కొత్త జీవులు ఉండడానికి చోటు ఎక్కడ ఉంటుంది? వచ్చేవాళ్ళు వస్తూ ఉండాలి, అయినటువంటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండాలి కొత్త చోటు ఇచ్చి. ఇంట్లో కొత్త వస్తువులు కొనుక్కున్నప్పుడు పాత వస్తువులు బయటపడేయమా? కొత్త బట్టలు కొనుక్కుంటే పాత బట్టలు తీసేసి చిరిగిపోతే అవతల వేస్తేనే కదా కొత్త బట్టలు పెట్టుకునేటువంటి చోటు ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. దీన్ని కాదని శాశ్వతంగా ఉండాలని కోరుకుని అది పూర్తిగా ఇవ్వలేని గనక మరో రకంగా అడగమంటే, నా వంటి రూపం కలిగినటువంటి వాడి చేతుల్లో మాత్రమే నేను మరణించేటటువంటి వరం ఈమెను అడిగాడు. ఎవరు? గుర్రపు ముఖం ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు? అప్పుడు ఏం చేశారు అంటే, విష్ణువు రాక్షసులతో యుద్ధం చేసి 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 అలసిపోయి ఈ ధనుస్సు మీద తల పెట్టుకుని ఇలా కాసేపు విశ్రాంతి తీసుకున్నట్ట. మళ్ళీ యుద్ధం చేస్తానులే అని. అంటే ధనుస్సు ఇలా పట్టుకున్నాడు, ఆ విల్లు యొక్క కొస మీద ఇలా గడ్డం ఆనించి ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకున్నాడు. దేవతలు వెళ్ళి ఒక వమ్రిని అడిగారు. వమ్రి అంటే చెదపురుగు. చెదపురుగుని అడిగారు ఏమని? నువ్వు దానికి ఉన్నటువంటి వింటి నారిని కాస్త కొరుకు అని. అమ్మో, నేను చేయనా పని? నేను అలా కొరికేస్తే ఏమవుతుంది? ఆ వింటి నారిని కొరికితే దానికి ఉన్నటువంటి తన్యత అంటే బిగువు, ఆ బిగువు సడలంగానే ఒక్కసారిగా విల్ ఇలా అవుతుంది. అవంగానే ఇక్కడ ఉన్నటువంటి విష్ణువు యొక్క శిరస్సు కాస్త తెగ అవతల పడుతుంది. అమ్మో, నాకు చాలా పాపం వస్తుంది, అందువల్ల నేను ఆ పని చేయనంది. నువ్వు ఈ పని చేసినందుకు నీకు చిన్న వెసులుబాటు ఇస్తాం మేము అంటే, ఎవరైనా నాకేమిటి అని అడుగుతారు కదా, ఏదన్నా సహాయం చేయమంటే. నీకు ఒక వరం ఇస్తున్నాము. ఏమంటే, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో పక్కన పడిపోయినటువంటి హోమద్రవ్యం ఏదైనా ఉంటే దాన్ని తినేటటువంటి అధికారం నీకు ఒక్కదానికే ఉంది అన్నారు. సరేనంది, వెళ్ళి ఆ వింటి నారిని కొరికింది. కొరికేటప్పటికల్లా ఏం జరిగింది? ఆ వింటి ఉన్నటువంటి బద్ద ఉందే అది కాస్త ఒక్కసారి ఇలా లేచింది. లేచి విష్ణువు యొక్క తల కాస్త ఎగిరి దూరంగా పడింది. దీనికోసమే ఎదురు చూస్తున్నటువంటి దేవతలు ఆ విష్ణువుని మళ్ళీ పునర్జీవితుడిని చేయడానికి ఈ గుర్రపు ముఖం ఉన్నటువంటి వాడి చేతిలో మాత్రమే తనకి మరణం ఉండేటట్టుగా అడిగాడు కదా ఆ గుర్రపు ముఖం కలిగినటువంటి హయగ్రీవుడు అనబడే రాక్షసుడు. కనుక అతడితో ఈయన వెళ్ళి యుద్ధం చేయడం, అతన్ని సంహరించడం జరిగింది. ఈ అవతారం హయగ్రీవుడని చెప్పబడే విష్ణువు యొక్క అవతారం ఆవిర్భవించినటువంటి రోజుగా ఈ శ్రావణ పూర్ణిమని గురించి చెప్తారు. చూడండి, శ్రావణ పూర్ణిమ అన్నదానికి ఏం చెప్పుకున్నాం? శ్రవణం, వినటం. వినటం అంటే వేదం, వేదాధ్యయనం అన్నామే. ఆ సమస్తమైనటువంటి వేదాలు ఎవరిని ప్రార్థిస్తే వస్తాయి, ఎవరి దగ్గర ఉన్నాయి? జ్ఞానస్వరూపుడుగా ఎవరున్నారు అంటే హయగ్రీవుడే. ఆయన అవతరించిన రోజు కనుకే ఆ రోజు నుండి వేదాధ్యయనానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మ అనేటటువంటి అధికారం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, లేనటువంటి వాళ్ళు వేదాధ్యయనాన్ని ప్రారంభించుకోవచ్చు. మాకు వేదాధ్యయనం కూడా లేదు అన్నటువంటి వారు హయగ్రీవుని ఉపాసించవచ్చు. హయగ్రీవ ఉపాసన కూడా మా దగ్గర ఎక్కడ ఉందండి, మాకు అవేమీ తెలియదు అనుకున్నప్పుడు విష్ణువుని ప్రార్థించవచ్చు.
ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. ఎవరైతే వరలక్ష్మీ వ్రతం నాడు, అంటే శ్రావణ పూర్ణిమకు ముందు ఉండేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి ఏదో కారణంగా వీలు లేకపోవచ్చు, అనేక కారణాలు ఉంటాయి వ్రతం చేసుకోవడానికి వీల్లేనివి. అలాంటి సందర్భంలో శ్రావణ పూర్ణిమ నాడు కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఇది చాలా ప్రధానంగా చెప్పుకునేటటువంటిది. కనుక ఇవన్నీ వీటిలో దేనికి మనకు అధికారం ఉంటే, ఏది చేయడానికి అవకాశం ఉంటే, వీలుంటే వాటిని చేసి ఈ ఫలితాన్ని పరిపూర్ణముగా పొందుదుముగాక. స్వస్తి.